ఎన్నికల సరళిపై మాట్లాడడానికి మనతోటి ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ గారు ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? ఎన్నికల ప్రక్రియ ఎట్లయితుందో మీరే చూసిండ్రు. 41, 42, 43 బూత్ దగ్గర ఉన్నా నేను. వచ్చినప్పుడు ఏం జరిగింది, మా టేబుళ్లను ఎట్లా తీసే ప్రయత్నం చేసిండ్రు, ఎట్లా బూత్ ఏజెంట్ల పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. సాక్షాత్తు కార్వాన్ ఎమ్మెల్యే నేతృత్వంలో వచ్చి అక్కడ దాడి చేస్తాను. మేము వెళ్ళి మరీ రిప్రజెంటేషన్ చేసినాం 3 రోజుల కింద. మీరు ఎంఐఎం శాసనసభ్యులు కానీ లేకపోతే బయట ఉన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ ఎవరైనా వాళ్ళు వచ్చి ఇక్కడ తిరిగినట్టయితే వాళ్ళకి షాడో పార్టీలన్న పెట్టండి, వాళ్ళని రాకుండా చూడండి, వస్తే షాడో పార్టీలన్న పెట్టండి అంటే నా షాడో పార్టీలో ఏం లేవు. మా ఎంబడి పోలీసు వాళ్ళు పడుతున్నారు తప్ప వచ్చి రౌడీజం గుండాయిజం చేస్తున్నటువంటి బూత్లపైన గొడవ చేస్తున్న వాళ్ళపైన ఏమాత్రం మాట లేదు, ఏ ఉలుకు లేదు. ఇదంతా కూడా ఎన్నికల సంఘం పోలీసులంతా కుమ్మక్క అయిపోయి ఏదో కాంగ్రెస్ పార్టీ పేరోల్ మీద ఉన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు, రేవంత్ ప్రభుత్వానికి ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. మేము ఎవరికి పోయి చెప్పుకోవాలండి? 18 రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాము, ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కు 15 రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. ఏ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా ఎవడు చర్యలు తీసుకోలేకపోతే ఆ సీఈఓ ఉన్నాడా, పండుకున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు తొత్తుగా వ్యవహరిస్తున్నాడా ఏం అర్థం కావట్లేదు. అండ్ డీజీపీలు, సిపిలు, పోలీసులు, ఏసీపీలు ఏం చేస్తూ ఉంటారో అర్థం కావట్లేదు. మొత్తం బోగస్ ఓట్లు వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆటోలలో జనాలను తీసుకొచ్చి బోగస్ ఓట్లు ఇస్తారు. మేము అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళపైన వాళ్ళ దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వి స్ట్రాంగ్లీ కండెమ్. మేము మీడియా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇది జనరల్ రిపోర్టింగ్ కాదు. దేశంలో ఇంత చిల్లర ఎన్నిక ఎక్కడ జరగకపోవచ్చు. ఎన్నికల కమిషన్ కూడా కుమ్మక్కైన ఎన్నిక ఎక్కడ చూడకపోవచ్చు. అది కూడా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైపోయింది. ఇది ఏం అవినాభావ సంబంధాలు ఏమో అర్థం కావట్లేదు. పోలీస్, ఎన్నికల కమిషన్, ప్రభుత్వం కుమ్మక్కైపోయి ఎన్నికలు అంత దాష్టికాలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ కూడా భగవంతుని మీద నమ్మకం ఉంది, మాకు ప్రజల మీద నమ్మకం ఉన్నది. తప్పనిసరిగా గెలుస్తాం. ఎవడు ఎన్ని రకాల గుండాయిజం, రౌడీజం చేసినా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పని బలంగా నమ్ముతున్నాం. మేము పూర్తిగా అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇది అధికార దుర్వినియోగం కాదా చెప్పరి? పోలీసు వాళ్ళ దగ్గర ఉండి గుండాయిజం చేయిస్తే ఇప్పుడు మా డివిజన్ కార్యకర్తలను టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తుకపోయినరు అని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ పోతా ఉంది? షకీల్ అని చెప్పని డివిజన్ జనరల్ సెక్రటరీ, అతన్ని ఎత్తుకపోయినరు. అఖిల్ అని చెప్పని ఇంకో అతను ఎత్తుకపోయినరు. ఇది ఏం గుండాయిజం, ఇది ఏం రౌడీజం? ఇది ఎన్నిక వద్దనుకుంటే ఒక పని చేయొచ్చు. రిటర్నింగ్ ఆఫీసర్ స్ట్రైట్ అవే కాంగ్రెస్ క్యాండిడేట్ ఎలక్టెడ్ అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తే ఎన్నికల తతంగం అంతేందుకు? పాపం ప్రజలంతా పాపం లైన్లలో ఎందుకు నిలబడాలా? పోలీసు వాళ్ళు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలా? ఆ ఈవీఎంలు, ఈ తతంగం ఎందుకు? స్ట్రైట్ అవే సర్టిఫికేట్ ఇచ్చి పాడదొబ్బండి. ఓకే, వై డెమోక్రసీ లేదు, ఏం లేదు. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం లేదు, అనుమల రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఇక్కడ చిల్లర రాజ్యాంగం ఇది. ఇదేం పద్ధతి ఇది? బూత్ ఏజెంట్లు ఏమని బెదిరిస్తున్నారు? ఉండకరంటున్నారు కదా, మీరే చూసిండ్రు కదా, మీరు చూసిండ్రా? మీరు ఉన్నారు కదా ఆడ. వచ్చినప్పుడు టేబుల్ తీసి సిరేస్తే ఏమన్నట్టు చెప్పరి? పోలీసు ఆడ ప్రేక్షక పాత్ర పోషిస్తే ఎట్లా? మొదటి నుంచి కూడా ఓటు చోరీ జరుగుతుంది, బోగస్ ఓటింగ్ జరుగుతుంది, గుండాగర్ది జరుగుతుంది, ఆపండి అని చెప్పని మొత్తుకుంటున్నాం. అయినప్పటికీ కూడా అట్లా చేస్తే ఏం చెప్పాలా? ఎన్నికల దెర్ ఇస్ అ శాంటిటీ, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. ఇది ఇంత చిల్లర రౌడీ రాజ్యం నడుపుతూ ఉండే రేవంత్ రెడ్డి. అది ఆయనకు తొత్తులుగా ఎన్నికల సంఘం అధికారులు, ఆయనకు తొత్తులుగా పోలీసులు. ఇది ఎక్కడ కథ అండి? నాకు అర్థం కాదు. వీఆర్ పీస్ఫుల్. మేము ఒక దొంగ ఓటేయం, ఒక స్వచ్ఛందంగా వచ్చే ఓటర్ని ఎవరిని ఆపం. మేము we want democracy, we want constitution to be protected, we want a peaceful, fair and free election. ఎవరు ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్నుకోనియండి, మమ్మల్ని తిరస్కరిస్తే తిరస్కరించనియండి. బట్ యూ కాంట్ డూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో గుండాయిజం చేయడానికి తప్పు ఇది. అయితే మొత్తం ఇక్కడ ఏసీ కానీ అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానీ పోలీసులు వాళ్ళు కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతో కలిపి కూడా ఇక్కడ మమ్మల్ని బెదిరిస్తున్నారు. అయితే సామరస్యంగా ఎలక్షన్లు కావాలని మేము కోరుకుంటున్నాం, కానీ కొందరు మాత్రం ఇక్కడికి వచ్చి అలజడి సృష్టిస్తున్నారు అని చెప్పి కూడా ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, షేక్పేట్.